जातः गोत्रः नामधेयः समस्त गुरुवर्गु तिरुवर्गु देवतः गोत्रः नामधेयस्यः समस्त चतुर्वर्णानां समस्त जनानां सुखशान्त्यर्थं इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं सर्वकार्य सफलीकृतार्थं श्री महागणपति स्वामी देवता अनुग्रहेण सर्वकार्य सफलीकृतार्थं मम इष्टकाम्यार्थ फलसिद्ध्यर्थं श्री 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 शिव संबंधित पंचायतन देवता अनुग्रहेण श्री महागणपति ओम महागणपतिं साङ्गं सायितं सवाहनं सपत्नी पुत्रवाहनं महागणपतिं आवाहयामि स्थापयामि पूजयामि समस्त देवी देवतां आवाहयामि स्थापयामि पूजयामि ओम श्रीं ह्रीं क्लीं प्राणस्य ओम प्राणस्य स्वाहा स्वाहा नमः ओम श्रीं ह्रीं क्लीं प्राणस्य प्राणस्य स्वाहा 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 पूरस्मिन् चेतपुष्पण्डम वेतन देहि दिवाकरं ओ सूर्यदेव నేను చేయు ఈ అష్టోత్తర శతతర్పణ ద్వారా అశ్విన్యాది సమస్త నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును జన్మించిన వారందరినీ సర్వదా రక్షించాలని సమస్త మానవులకును ఆయురారోగ్య అష్టైశ్వర్యములను కలిగించాలని మనస వాచ కర్మన మిమ్ము ప్రార్థిస్తూ ఈ పాదార విందములొద్ద ఈ చిరు పుష్ప అక్షతలను సమర్పిస్తున్నాము దేవా. అలా వేసేయండమ్మా. మళ్ళీ పాలలో తీసుకుని పాలు సర్వసేతు సమితే గంగా దేవత మేము చేయు ఈ అష్టోత్తర శతతర్పణ ద్వారా అశ్విన్యాది సమస్త నక్షత్రములందును ద్వాదశ లగ్నములందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణములందును జన్మించిన వారందరికీ అనేక జన్మములుగా కలిగినటువంటి జన్మాంతర కృత పాప దోషము నుండి వారిని వారి కుటుంబమును మమ్ము మా కుటుంబమును సర్వదా రక్షించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తూ ఈ పాదాలంతములత తిరు పుష్పాక్షి సమర్పించుకుంటున్నాం. దేవి పాలలో వేయండి. ఎలా పెట్టండి మనసుకుంటారు క్రోం 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 గంకుసముద్రాయాం గంగాతీర్థవశ్యః వం చెప్పండి సార్ వం 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 సమృద్ధిబింబేన సప్తవారవిమంత్రస్యః సప్తహాసచిత్రస్యః షట్కోణో త్రికోణాత్మకం శ్రీ మహాగణపతి యంత్రవిచిత్రస్యః హృదయసన్యాసः అస్య శ్రీ శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణపతిः గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతి దేవత కర్తనే జపే వినియోగः శ్రీం హ్రీం క్లీం మంగళాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం తజ్జనాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం మధ్యమాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం అనామికాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం కనిష్ఠాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం కరతలపుష్టాభ్యై నమః హ్రీం హ్రీం క్లీం విజయాయ నమః హ్రీం హ్రీం క్లీం పురుషేశ్వరः హ్రీం హ్రీం క్లీం శకాయ వదతు హ్రీం హ్రీం క్లీం కవచాయ ఓం హ్రీం హ్రీం క్లీం నేత్రత్రయాయ వదతు ఓం హ్రీం హ్రీం క్లీం ఓం పూర్ణస్పందః ధ్యాయ గజాననం పువ్వులక్ష్మి తీసుకోండమ్మా. ధ్యాయ గజాననం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరం పాఠపంచకం శుభం అశేష జీవసతనేన శ్రీ 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 ప్రత్యాజీ సంవత్సరే అశేష విక్రం విధ్వంసనం విఘ్నేశ్వరం భజే చెప్పండి. ఓ దేవ, సమస్త మానవులు నివసించినటువంటి వారి యొక్క గృహమునందు కలిగినటువంటి గృహ అంతర్గత విఘ్నముల నుండి మరియు మా యొక్క గృహమునందు కలిగినటువంటి సమస్తమైన విఘ్నముల నుండి మమ్ము మా కుటుంబమును సర్వుల కుటుంబమును సర్వదా రక్షించాలని మనస వాచ కర్మన మేము ప్రార్థిస్తూ ఈ పాదార విందములక ఈ చిరు పుష్ప అక్షతలను సమర్పిస్తున్నాము దేవా. హ్రీం హ్రీం క్లీం మహాగణపతిం వాయుతత్వాత్మయామి గం గం గణపతయే వరవరదు సర్వజనం మే వసుమార్య స్వాహా. మహాగణపతిని తర్పయామనండి. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం మే వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం మే వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం వరవరదు సర్వజనం మే వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం గ్లం గం దుర్గాంచ చక్రవర్తి స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం దుర్గాంచ చక్రవర్తి స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా. హ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరదు సర్వజనం వసుమార్య స్వాహా.
ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं गं हंजनमपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं हंजनमपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं सुलभुति जयकामोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं महालक्ष्मी महागणपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं महालक्ष्मी महागणपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं महालक्ष्मी महागणपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं महालक्ष्मी महागणपति स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं बुद्धिं जयतामोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं बुद्धिं जयतामोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं बुद्धिं जयतामोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं बुद्धिं जयतामोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं समृद्धि जगतप्रमोदं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं मदरस दुर्मुखं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं मदरस दुर्मुखं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं मदरस दुर्मुखं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं मदरस दुर्मुखं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वस्माय स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं ह्रीं क्लीं ॐ ह्रीं ह्रीं क्लीं ग्लं गं वसन्तं शङ्करं स्वाहा ह्रीं क्लीं ग्लं गं गणपतये वरवरद सर्वदनमेव समानय स्वाहा ॐ आदामविष्णु नमः ॐ गणानां त्वां गणपतिं नमामहे कविं कविं नाम मुखस्तवत्वं जयस्वराजं ब्रह्मणस्पदानसंसन्नोतिदिक्षे ददानं दिव्यबुद्धिसमेतं महागणपतये नमो नमः नमो गणपतये नमो गणपतये नमो गणपतये नमस्ते नमो गणपतये विक्रमनाथने सुतये श्रीवरदमूर्तये नमो नमः नमस्ते अच्युतं विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्रीवल्लीदेवतेन सुब्रह्मण्येश्वर स्वामिने नमः हरिहरपुत्राय स्वामी देवताय नमः श्रीधर्मदासराय नमः ओं श्री स्वामिये शरणमयप्प हरिहरपुत्रने शरणमयप्प अभिषेकपुत्रने शरणमयप्प द्वारकामायवास श्री साईनाथ राजाधिराज योगराज सद्गुरु साईनाथ नमः सर्वलोकरक्षक महावीरपुत्र स्वामिने नमः मम पुत्रवीरपुत्र समस्त गुरु देवी देवताय नमो नमः ओं शान्ति शान्ति शान्तिः सर्वेषां शान्तिर्भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओं तत्सत्तु विश्वकाम्यार्थ फलसिद्धि सहित अश्विन्यादि समस्त नक्षत्र जातकानुसारेण द्वादश लग्न जातकानुसारेण चतुर्वर्ण जातकानुसारेण सर्वमत जातकानुसारेण सर्व ये ये ग्रहाः अरिष्ट स्थान स्थित दोष निवृत्त्यर्थं प्रस्तुत प्रान्तेन सर्व ग्रहदोष निवृत्त्यर्थं वित्त काम्यार्थ फलसिद्ध्यर्थं श्री महागणपति स्वामी देवता शांति सहित कल्याण महोत्सव प्रारंभ समयेन महागणपति अष्टोत्तर शततर्पणेन
అందరూ చెప్పండి. ఓ దేవా, మేము చేయు ఈ కార్యక్రమం ద్వారా అశ్విన్యాది సమస్త నక్షత్రమునందును ద్వాదశ మీరు అక్కడ నాలండి ద్వాదశ లగ్నమునందును మీరు పట్టుకోండి శంఖం పట్టుకున్నారు ఇలా పెట్టడం బయట కూడా ద్వాదశ లగ్నమునందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ ఆయన ఆరోగ్యములను అష్టైశ్వర్యములను ప్రసాదింపజేయాలని దేశమునకు అతివృష్టి అనావృష్టి నుండి దేశమును రక్షించాలని సర్వదా మేము ప్రార్థిస్తూ ఓ దేవాది దేవ నీకు ఈ తర్పణమును గావిస్తున్నాం. అలా వేసాను. ఓం దంచమే మయంచమే దానంచమే స్తోత్రంచమే గృహంచమే వారంచమే మాసంచమే సౌఖ్యంచమే భక్షంచమే. ఓం శాంతి శాంతి శాంతి. శాంతిదానం సిద్ధి బుద్ధి సమేతాశ్రమం మహాగణపతి నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్తు. ఇప్పుడు రవిగ్రహాన్ని అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. చెప్పండి. సూర్యారిష్టేతు మీరు తీసుకోండి. మీరు మామూలు శంఖం తీసుకుని పాలలో వేస్తున్నాండి. మీరు నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ చెప్పండి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజంచ కారయే. సూర్య ధ్యానం దానిలో వేయండి. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోప శాంతయే. ఓ సూర్యదేవ, మీ యొక్క అనుగ్రహంతో మా జాతక భాగమునందు కలిగినటువంటి సమస్తమైన రవిగ్రహ దోషములు తొలగిపోవాలని మనసా వాచా కర్మన నిన్ను ప్రార్థిస్తూ మా యొక్క అభిష్టములను నెరవేర్పింపజేసి తండ్రికి సంబంధించినటువంటి దోషములు ఆస్తికి సంబంధించిన దోషములు తొలగాలని అధికారుల యొక్క ఒత్తిడి తగ్గాలని మరియు దేశమును పరిపాలించే నాయకులు సత్యశ్యామలంగా తరువులను సమతుల్యంగా పాలించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తున్నాము దేవా. ఇప్పుడు మళ్ళీ చంద్రుడిని చంద్రారుకేతు సంపత్తి సమస్తమైన శుక్ర సంబంధమైన దోషములు తొలగి అన్యోన్య దాంపత్య యోగ్యతను వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహమైన తదుపరి అన్యోన్య దాంపత్య యోగ్యతను కలిగించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తూ మిమ్మల్ని కలుసుకుంటున్నాము దేవా. మరియు సమస్తమైన చెప్పండి స్త్రీలు చెప్పండి ముఖ్యంగా మమ దీర్ఘ సుమంగళత్వమును ప్రసాదించి దేవా. పెళ్లైనటువంటి వాళ్ళని దీర్ఘ సుమంగళత్వం ప్రసాదించమని, పెళ్లి కానటువంటి వాళ్ళు వచ్చిన భర్త ద్వారా అన్యోన్య అనురాగంతో ఉండాలని, పెళ్లైన తర్వాత ఏ గొడవలు ఏమీ లేకుండా ఉండాలని శుక్రుడు యొక్క అనుగ్రహం కావాలమ్మా. శుక్రుడు అనుగ్రహం ఎప్పుడైతే లేదో మనకి జీవితంలో పెళ్లైన దగ్గర నుంచి గొడవలే మొదలవుతుంటాయట. అందుకని శుక్రుడిని ఒకసారి నమస్కారం చేసుకోండి. అయ్యా తెలుసో తెలియని తప్పులు చేస్తున్నా మాకు క్షమించండి అయ్యా అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు శనియారిష్టేతు చెప్పండి. శనియారిష్టేతు మీ దారిలో వేసుకోండి. శనియారిష్టేతు సంప్రాప్తే శని పూజంచ కార్యే శని ధ్యానం ప్రవక్త. సమస్తమైన రుగ్మతల నుండి మమ్ము రక్షించాలని, దారిద్ర్య దుఃఖ దోషములు తొలగాలని, మాకు దీర్ఘాయుషులు ప్రసాదించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తున్నాము దేవా. రాహుగ్రహ సంబంధమైనటువంటి సమస్త పరమంత్ర పరయంత్ర పరతంత్రముల నుండి మమ్ము మా కుటుంబమును మా పరిసర ప్రాంతం వారిని తరులను రక్షించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాహు యొక్క అరిష్టంగా ఉంటే ఏమవుతుందంటే ఉత్తు పుణ్యాన్ని మనకు రోగాలు వస్తాయి. రోడ్డు మీద పెడితే యాక్సిడెంట్ అవుతుంటాయట. ఇటువంటి రాహు అని అంటున్నాయి. అంటే ఛాయాగ్రహం ఉన్న 7 గ్రహాలు పర్వాలేదు. ఈ 2 గ్రహాలు చాలా ప్రమాదకరమైనటువంటి. అందులో రాహువు, రెండోదేమో కేతు మాట. ఇప్పుడు కేతు చెప్తున్నాను. కేతు ఆరిష్టేతు సంప్రాప్తే కేతు పూజంచ కార్యే కేతు ధ్యానం ప్రవక్ష్యామి మోక్ష పీడోపశాంతి. ఓ కేతుగ్రహ దేవత, మాకు సర్వమును ప్రసాదింపజేసి ఇహమనందు పరమనందు మాకు మోక్షమును ప్రసాదించేదేవా. అంటే చర్మ వ్యాధులు కానీ ఇటువంటి వస్తుంటే చాలా మంది తగ్గండి. ఎన్ని మందులు వాడినా వాళ్ళ కేతు అనుకూలంగా బంధిమోచన. ఇప్పుడు కలిస్తే కదలండి. పూజ లేకపోతే పువ్వు లక్ష్మి తీసుకోండి. శ్రీ 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 ప్రత్యాదీసు సంవత్సరే అశేష విగ్రహం విధ్వంసనం విఘ్నేశ్వరం పదే. ఓ దేవ, అశ్విన్యాది సమస్త నక్షత్రనందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వ మతమునందును జన్మించిన వారందరికీ కలిగినటువంటి సమస్తమైన గ్రహదోషముల నుండి గృహదోషముల నుండి వారిని వారి కుటుంబమును సర్వదా రక్షించాలని, మరియు వివాహమైనటువంటి స్త్రీ పురుషులకు వివాహ ముహూర్త దోషం ద్వారా కలిగినటువంటి సమస్తమైన రుగ్మతలు తొలగి సుఖించాలని, గృహ ప్రవేశమునందు గాని గృహ నిర్మాణమునందు గాని కలిగినటువంటి దోషములను నివారింపజేసి సర్వులను రక్షించాలని, మరియు మా యొక్క సంతానము పుత్రిక
పుత్రుల యొక్క సంతానములకు కలిగినటువంటి జన్మలగ్న వశాత్తు సర్వగ్రహ దోషములు కలిగి సర్వులు సుఖించాలని మనసా వాచా కర్మన మేము ప్రార్థిస్తూ మీ పాదార విందములత ఈ తిరు పుష్ప అక్షతలను సమర్పిస్తున్నామదేవ. శ్రీం హ్రీం క్లీం మహాగణపతిం యం వాయుతత్వాత్మన మహాధూపం ప్రకల్పయామి. దీపం ఒకసారి అమ్మ ఇందులో రచించండి. శ్రీం హ్రీం క్లీం అమృతం వేదం క్షీరం వేదం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం జ్ఞానాయ స్వః, ఓం బుధనాయ స్వః, ఓం సమనాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. మధ్య మధ్య పాణిం సంస్థయామి, పాద ప్రక్షాళయామి, హస్త ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పట్టుకో. నీరాజన్మయా రక్తం ప్రధాన వరద. ఓం శ్రీ శిశి బుద్ధి సమేత శ్రీ మహాగణపతే నమో నమః. ఇది ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. కూర్చొని మన కూర్చొని కూర్చున్నాక ఓం శ్రీ సోమ పంచాయత దేవత నమః. ఇది ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అవి కళ్యాణం కయ్యి. बोलो परम पूज्य गुरुदेव की, बोलो श्री माता महाराज की. కళ్ళకి 3 సార్లు ఉదయాన్ని 3 సార్లు అద్దుకుంటాం. ఆడవాళ్ళు మంగళసూత్రాలు కద్దుకోవాలి, మగవాళ్ళేమో హృదయానికి అద్దుకోవాలి. గోప్యత్వం దీక్షాపీఠ ప్రాంగణేన కృతతర్పణం సిద్ధిర్భవతమే దేవ తత్ర సాధన స్మరామి. ఆయురారోగ్య అష్టైశ్వర్యం ఫలం పుష్టిం మహాదశం కవిత్వం బుద్ధి ముక్తించ అష్టోత్తర శత తర్పణాత్ అనేకనేక కుచేన శ్రీ భగవాన్ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి సహిత శివ సంబంధిత పంచాయతన దేవతా సహిత త్రయోదశేషు విధినేషు శ్రీ శ్రీ ప్రత్యాదీషు దేవతా సహిత సమస్త 33 కోట్ల దేవతా స్వరూపాయ శ్రీ మహాగణపతి స్వామి దేవత. ఓ దేవ, మేము చేయు ఈ అష్టోత్తర శతతర్పణ ద్వారా అశ్విన్యాది సమస్త నక్షత్రమునందును, ద్వాదశ లగ్నమునందును, ద్వాదశ రాశినందును, చతుర్వర్ణమునందును, సర్వ మతమునందును జన్మించిన వారందరికీ మాకును మంచి వచ్చస్సును, మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని, మంచి ఐశ్వర్యమును, అన్యోన్య దాంపత్య యోగ్యతను, సత్సంతాన ప్రాప్తిని, సకల ఐశ్వర్యములను కలిగించాలని మనస వాచ కర్మన మేము ప్రార్థిస్తూ ఈ పాదార్థములక ఈ తిరు పుష్ప అక్షతలను సమర్పిస్తున్నాము దేవ. అలా వేసాను. ఈ అష్టోత్తర శతతత్వమైనటువంటిది మనం గణపతి గణపతి వినాయక సమర్పయామి. అలా వేసాను. తీసుకోవడం దేవుడు కదలకుండా పట్టు తీస్తాం. దేవుడు కదలకుండా పూలు. శ్రీ మహాగణపతి స్వామి దేవత ప్రసాదం శిరసాగురం నామే శిరసం వేసుకోండి. వెళ్ళి అన్నారట, అయ్యా వాళ్ళందరూ కూడా రాక్షసులందరికీ కలియుగంలో మనం చేసే పూజలు ఎట్లారంటే వాళ్ళకి వెళ్ళిపోతారు, మనకేముంటుంది అంటే అప్పుడు మళ్ళీ ఆయన శుక్రాచార్య విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగితే కుదరదన్నట్టున్నాడు. నేను రాక్షసులు వరం వచ్చి కుదరతాను. సరే కదా అని చెప్పి నేను ఏం చేశాను, గురుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు. నేను తపస్సుకు పెంచుతారని దేవుళ్ళు. మనం కొబ్బరిగా కొట్టాము, అట్టుపల్లి వేసాము, దీపం వెలిగించి వెంటనే లొంగరండి. ఇక్కడ ఈ ఉన్న మనిషి మీరు ఎవరు లేరు నా దృష్టిలో అని అనుకోవాలి. అని అనుకున్న నాడు మనం ఏమవుతామండి, దేవుళ్ళు అప్పుడు ఏమన్నాడు డైరెక్ట్గా అడిగితే తపచేస్తే ఏమన్నా నాకేం అక్కర్లేదు, నేను చేసే యజ్ఞ యాగాలు మాకు ఉంటే చాలు అన్నాడు. సరే ఇచ్చానన్నాడు. కానీ ఒకటి, ఇక్కడ ఎవరైతే చేయి పట్టుకుని పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పూజను అందుకుంటారు, లేదా వాళ్ళకి అందుకోరు. ఇది వాటి ఎక్కడికి వెళ్ళిపోతుంది, కేతు రాహు తీసుకెళ్ళిపోతాడు, ఇస్తే కేతు తీసుకెళ్ళిపోతాడు. ఎంత జాగ్రత్తగా చేయాలి మనం. 3 మనకుండే మతాలు ఎన్ని ఉన్నాయండి, మనం ఒప్పుకోం అక్కడ. అది మాది అన్నట్టు అందరూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నీ భావనకి అది నచ్చింది నువ్వు చేస్తావు, నా భావనకి నచ్చింది నేను చేస్తాను. ఈ 3 ఏళ్లలోనే సర్వం 3 కలిసి ఉన్నాయి. సన్నిధో అస్మిన్ వ్యవహారిక శాంతమానేన శ్రీ విజయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో పాల్గొన మాసే శుక్లపక్షే తదియాతిథి ఉపరి శౌతిమ్యాం తిథి రేవతి నక్షత్ర రేవతి చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాది అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల
పురుషార్థ సిద్ధ్యర్థం హితోక్తి మహా ఐశ్వర్యాది ప్రాప్త్యర్థం నవానాం గ్రహాణం గ్రహ ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ 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 హరిత గణపతి స్వామి దేవతా సహిత పుత్ర గణపతి అనుగ్రహం. ఏమో తెలిసిందా? అక్షరం తీసుకోండి. ఓం కలిసి చేయించుకోండి. కలిసి కలిసి ఉండమ్మా. డబ్బులు ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత ములేంద్రస్తోచితో బ్రహ్మమధ్యామృతాక్షిత ఉక్త ఉత్సాగరో సర్వే సప్తీపో సుందర ముగుర్వేదో జర్వేదో సామవేదోంకిత అంగేశ్వర వెంకలసాం సంస్కృత. ఓం విరాడాపో జిరాడాపో జృత్యాపో సర్వదేవత ఆపో ఉంగరమెంతో ఓం అని రాయండమ్మ. ఓం 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 ఏమ్మా కళ్ళు మూర్చుకోండి. గంగేజ యమునేజ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావ్య జన సింధు సింధులు ఆయాంజ దేవ శ్రీ సమం పంచాయత దేవతా సహిత మహాగణపతి దేవతా సహిత హరిదేవ స్వామి దేవతా సహిత ఉత్తర గణపతి వ్రత పూజార్థం పూజా దేవ ఆత్మానం సంప్రోక్ష్య స్వామివారి పైన మీ పైన స్థాపయామి పూజయామి. శ్రీచక్ర సామ్రాజ్యం దేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సమస్త గురువుకి దేవి దేవతం ఆవాహనం స్థాపన ఆవాహ దేవతమ ధ్యాయాన్ని ధ్యాన సోప్యామ ఆవరణ నవర్తన ఖచ్చిత సింహాన్ తత్వ అష్టం సోప్యామి. నీళ్ళు విడిచిపెట్టమ్మా. పాదయో బాధ్యం నీళ్ళు విడిచిపెట్టండి. స్వామి దిష్టి తీసుకొని నీళ్లు మనం విడిచిపెట్టుకోవాలి. అవునా? చేస్తాం మన పని. ఎప్పుడైనా మనం స్నానం చేస్తే తిప్పాలట. ఎందుకంటే ఈ స్నానం ఒక దోషాలు పోవాలని. కొన్ని క్రిములు చచ్చిపోతాయి మనం స్నానం చేసేటప్పుడు. ఇలా అంటాం కదా, ఆ వచ్చిన క్రిములు పోతాయట. దాని దోషం మనకు అంటుకుని మనం చేపించదట. అది పోవడానికి అని చెప్పి చెప్పమని చెప్తాడు శాస్త్రం. మనం చెప్పం. ఎప్పుడు బయటికి ఫోన్ వచ్చేస్తుంది ఈ లోపల పారిపోవడం. స్నానానికి శుద్ధాచరణ సమర్పయామి. ఇప్పుడు అక్షతలు వేయండి. వస్త్రార్థం తద్వారా అక్షతం సమర్పయామి. యజ్ఞేశ్వరమ్మ వస్త్రార్థం తద్వారా అక్షతం సమర్పయామి. యజ్ఞోపేతార్థం తద్వారా అక్షతం సమర్పయామి. గంధం వేయండి. గంధం పువ్వు ఉందాం అమ్మా. గంధం పువ్వు రావాలి ఇక్కడ. సాయలక్ష్మి సర్వ అంగ పూజాన్ని సమర్పయామి. ఇప్పుడు పువ్వుతో చేయండి. బంతి పువ్వుతో మాత్రం పూజ చేయండి. మా వాళ్ళు వేసుకుంటారు, మీరు తీసేయండి పక్కకి. బంతి పూజ చేయకండి. బంతి పువ్వుతో పూజ చేస్తే మన బతుకు బంతులాట అవుతుందట. పప్పు కొత్తనే పూలు అని చెప్పి బంతి పూలు ఇట్టేస్తాను. ఆళ్ళగా అన్నేస్తున్నారు. అంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఆ జాగ్రత్తలు లేవు. ఆ పూలు ఎత్తున్నప్పుడు రూపాయి కంటే మనం తీసుకోవడం జాగ్రత్త చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గతులాయ నమః, ఓం గజకన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతువే నమః, గణాధిపతి ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం భక్తసముదాయ నమః, ఓం సూపకర్ణాయ నమః, ఓం భైరంబాయ నమః, ఓం స్కంద పూర్వజయాయ నమః. అగతులు విధించడం ఓం శ్రీ హరిద్ర గణపతి నమః. ఆనందకర్పూర నిరాజనం సమర్పయామి. చెప్పండి. సర్వోదిక్కున నివారణార్థం హరిద్ర గణపతి నమః ఆనందకర్పూర నిరాజనం సమర్పయామి. చాలు. ఇప్పుడు మనం ఎక్కువగా మేమే పూజ చేయించుకోవాలి. ఏమా రత్నాచార్య భగన రక్త రక్షో గణాధిప మహేశ్వర సమస్త గురువు దేవి దేవతమ. ఇది వేదోక్త ఆత్మ నమస్కారాన్ని సమర్పయామి. ఫ్యాన్లు వచ్చినాయండి, ఏసీలు వచ్చినాయి. లోక లేవు కదా. గురువులతో మాట్లాడుతూ లేదా ఇంట్లో చుట్టంతో మాట్లాడగలి ఇసులతో కూర్చునేవారట. అలా అదే స్వామివారికి ఏం లాకండి. పునఃపూజనం చతుర్య అశ్వనారాయణం గజనారాయణం సర్వోపచార మంత్రోపచార యంత్రోపచార దేవోపచార పూజ సమర్పయామి. అంతే. క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తే. తీసుకోండి, కుదిరిచేది. అందుకని సమస్త దోష నివారణ అనంతరేణ సకల విద్య ప్రవేతానంతరణ ఉన్నత ఉద్యోగ ఫలప్రాప్యత మస్తు అలా విడిచిపెట్టండి. ఇప్పుడు ఆ ఫలం దేవుడికి అర్పించాను. ఇప్పుడు ప్లేట్ కదలకుండా తీసుకోండి. ఏదైనా కానీ ప్లేట్ మాత్రం ఉద్వాసం చెప్పేదే కదలకూడదు. పట్టుకోండి, వేసుకోకండి. మహాగణపతి స్వామి దేవత ప్రసాదేన మమ జన్మ జన్మాంతర పాపదోష నివృత్త్యర్థం మమ శరీర సర్వ రుగ్మత దోష నివృత్త్యర్థం సర్వకార్య సఫలీకృతార్థం శ్రీ హరిద్ర గణపతి స్వామి దేవత ప్రసాదం శిరసా బృందామి. ఇలా వేస్తారు. పువ్వుని చెవులో పెట్టుకోమన్నారా శిరసలు ఎక్కువ వేస్తే నాకు బాగా కలుగుతుంది. ఇక్కడ
అంత చేతిలో నేను ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఏమా అంటే మరి ఎక్కువ వేస్తారు మరి అది దాని ఫలితం అనిపిస్తే మన మీద బాధపడేది అనేది తక్కువ వేయండి ఏమా ధ్యాయామి ధ్యానం సోప్యామి ఆవాహయామి స్థిరాసనం కురు తల్లి పూలక్ష్మి సునమ్మ ఓం గణానాం త్వాం గణపతిగం వవామహే కవిం కవీంద్రాపముపస్రవస్సుమంజాసురాజం బ్రహ్మణాం బ్రహ్మణ సుధాన శృణ్వన్నోతిస్తే దదాదనం సిద్ధి బుద్ధి సమేత పుత్ర గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి పుత్ర గణపతి దేవతను హరిద్ర కుంకుమాం సమర్పయామి పుష్పాలు వేయండమ్మా సర్వ పుష్పాలు సమర్పయామి అక్షతలు వేయండమ్మా సర్వ తత్వ అక్షతలు సమర్పయామి సర్వ అంగ పూజాం సమర్పయామి పూజయామి అనేటప్పుడు మీరు అక్షతలు వేయాలమ్మా ఓం గణేశాయ నమః ఎక్కువ అక్షతలు వేయకండి ఓం గణేశాయ నమః పాదవ పూజామి ఓం ఏకదంతాయ నమః గురుకో పూజామి ఓం సూపకర్ణాయ నమః ధర్మో పూజామి ఓం పాలచంద్రాయ నమః లాట పూజామి ఓం సర్వేశ్వరాయ నమః తెలుగు పూజామి ఓం మిఖిలరాజాయ నమః జంగే పూజామి ఓం మకువాహనాయ నమః గూఢం పూజామి ఓం హేరంబాయ నమః గడిం పూజామి ఓం స్కందాగ్య నమః స్కందో పూజామి ఓం పాదస్థాయ నమః హస్తో పూజామి ఓం గజవక్తాయ నమః వక్రం పూజామి ఓం విగ్రహాంతరాయ నమః నేత్రే పూజామి ఓం సూపకర్ణాయ నమః కర్ణో పూజామి ఓం పాలచంద్రాయ నమః లాటం పూజామి ఓం సర్వేశ్వరాయ నమః తెలుగు పూజామి ఓం మిఖిలరాజాయ నమః సర్వాంగాయ పూజాం సమర్పయామి అని అనుకుంటూ మీరు పూజ చేస్తుండాలి అమ్మా మీరు మంత్రాలు మామూలుగా చెప్తుంటాను మీరు మాత్రం ఓం శ్రీ పుత్ర గణపతి నమః అని అనుకోండి ఇక్కడ మన పుత్రులే కాదు అందరి సంతానం బాగోవాలని అనుకోవాలి అమ్మా అనుకుంటూ చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గజాననాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నరాజాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం వినాయకాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం త్వైమాత్రాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం త్రిముఖాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రముఖాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సుప్రదీపాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సుకృతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సురాజక్షాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సురార్చనాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మాన్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహాకాలాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహాబలాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం హేరంబాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం లమచక్రాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అశ్వగ్రీవాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహోదరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మదోత్కటాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మంత్రిణే నమః ఓం శ్రీం హ్రీం క్లీం మంగళస్వరూపాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమదాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రథమాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రాజ్ఞాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నకర్త్రే నమః ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నహంత్రే నమః ఓం శ్రీం హ్రీం క్లీం విశ్వనేత్రే నమః ఓం శ్రీం హ్రీం క్లీం విరాట్పతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీపతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వాక్పతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శృంగారణే నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆశితవత్సలాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శివప్రియాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శేఖరకారణ్య నమః ఓం శ్రీం హ్రీం క్లీం శాశ్వతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రభవే నమః ఓం శ్రీం హ్రీం క్లీం పింగళాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం పుస్తకాసనే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శివాహనాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సిద్భుజాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం వరుణాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శరణ్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం కరుణాసిద్ధాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అసమానబలాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆత్మరక్షకాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆదిత్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆదిభూతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అఖిలాత్మవేదనాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అచ్యుతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం విష్ణువే నమః ఓం శ్రీం హ్రీం క్లీం జిష్ణువే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వసత్కరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం దేవదేవాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణంపకాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం దామోదరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం జయమాంధవే నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆదిదేవాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ద్వితీయసుతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రకృత్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వికృత్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం విద్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రేతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం విభూతియ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సురభ్య నమః ఓం శ్రీం హ్రీం క్లీం పరమాత్మకాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం వాచిన్య నమః ఓం శ్రీం హ్రీం క్లీం సరస్వతి నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహాభద్రాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహామాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీప్రదాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం పద్మలయాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం పద్మాక్షయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం పద్మవక్త్రాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శివానందాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం పుస్తకృత్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం కమలానాథాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం వాసుదేవాత్మజయాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీరామానుజ విగ్రహాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ భౌతిక కౌశలధరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం యశోదవత్సరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ శ్రీనివాసాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అనామయాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అమృతాంతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం జగద్వంద్యాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గోవిందాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం శాశ్వతాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ప్రభవే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సాయినారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం రామకృష్ణ వారిచార్య రూపాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం దేవసాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గోదావరి తలసేడి నివాసినే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సద్గురు సాయినాథాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఆంజనేయాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహావీరాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం హనుమతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం మారుతాత్మజాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం తత్వజ్ఞానప్రదాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం సీతాదేవముద్రప్రదాయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం అశోకరిక్షేత్ర నమః ఓం శ్రీం హ్రీం క్లీం సర్వమాయా విపంజనాయ నమః నమస్తే దురార్కం సమర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం ఉమాపుత్రాయ నమః దురార్కం సమర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం గణేశాయ నమః దురార్కం సమర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం
अगनाशिनं दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं गौरीपुत्राय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं एकदन्ताय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं स्कन्दाय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं विभक्ताय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं अव्याय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं निष्पुत्राय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं पुताय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं सर्वसिद्धिप्रदायकाय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं द्विजप्रियाय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं कुमारगुरुवे नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं वाणिप्रभुताय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं मकुवाहनाय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं श्रीप्रदाय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं हेरम्बाय नमः दुर्वादिकं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं द्वैमात्राय नमः दुर्गं समर्पयामि ओम श्रीं ह्रीं क्लीं श्री स्वयंभूज्ञान महागणाधिपति नमः दुर्वादिकं समर्पयामि అలాగే ओम श्री पुत्रगणपति देवताय नमः धूपमाग्रापयामि ओम श्री पुत्रगणपति देवताय नमः धूपमाग्रापयामि गंట వాడలేదు पुत्रगणपति देवताय नमः धूपमाग्रापयामि केला मोदक निवेदनं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा मुद्राय स्वाहा तमनाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्य मध्य 5 साल मध्य मध्य पानी मुख्य आचरण समर्पयामि तांबूలం పుట్టుకోండి లేదా అక్షరం తీసుకోండి భూకి పరమాయకం కర్పూరం నాగుని ముక్తాసనం తామును ముఖవసనార్థం తాంబూలం సమర్పయామి అలాగే కర్పూరం సమర్పయ నీరాజనం మయా దత్తం గృహానవరదో భవ ఓం శ్రీ ఉత్తరగణపతి దేవతాయ నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి ఇలా చూపిస్తాను ఎడం చేతిలో పెట్టుకొని ఇలా చూపిస్తాను बोलो गणेश महाराज की जय गणेश महाराज की बोलो परम पूज्य गुरुदेव की बोलो श्री माता महाराज की पंचगार చాలా ఉంటుంది మీకు कृष्ण स्वच्छन जायते अभिष्टदा सिद्ध्यर्थं पूजितो वरपूजितं ओम श्री पुत्रगणपति देवताय नमः इति वेदोक्तक मंत्रपुष्पं ओम यानि कानि चितानि कविष्णुपदेवरे पापोऽहं पापकर्माहं पापात्मापादिकं भव राजमां प्रदेव जगन्नाथकल अन्यदासरणन्नास्ति प्रमेयवाचरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षोगणाधिपा महेश्वरः समस्त गुरुदेवी देवताय नमः इति वेदोक्तक मंत्रपुष्पं इंदाక మీకు 9 ఏళ్ళు అని చెప్పాను ఇలా పెట్టి రేఖలు రేఖ కలిసి ఇలా రావాలండి ఇలా పెట్టి ఈ ఇప్పుడు వజ్జిగా ఉండాలి ఇలా పెట్టి చెప్పండి పుత్రస్య పుత్రికస్య సకల కార్య సఫలీకృతార్థం మమ మీ పిల్లలు మీకు ఏం చేసుకోవాలని మీకు ఐడియా ఉంటుంది కదండి నేను ఒకరిలో చెప్తాను ప్రతి మీ పిల్లలకి మీకు ఏం కావాలి అనేది మీరు కోరుకోండి మమ పుత్రస్య పుత్రికస్య సమస్త మనోరథ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యాచ ఫలసిద్ధ్యర్థం సర్వకార్య సఫలీకృతార్థం చెప్పండి అశ్విన్యాది ఇప్పుడు మనం అనుకుంటే అందరి గురించి అశ్విన్యాది సమస్త నక్షత్ర జాతకానుసారేణ సంతానేన దిన అభివృద్ధ్యర్థం అశ్విన్యాది సమస్త నక్షత్రమందును జన్మించిన వారందరికీ మంచి జ్ఞానమును మంచి బుద్ధిని మంచి ఐశ్వర్యమును ఉన్నతమైన ఉద్యోగమును అన్యోన్య దాంపత్యోగితను ప్రసాదించుదేవా ఓ పుత్ర గణపతి దేవా కనుక మీ పాదారవిందములక ఈ తిరు పుష్ప అక్షతలను సమర్పిస్తూ ఓం యాని కాని తాని కాని పాపహంపాపర్మహంపాపత్నాపాత్మభవ రాజిమాకు ప్రియాదేవ శరణాగత అన్యదాసరణన్నాస్తి త్రమేవాచరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప మహేశ్వర సమస్త గురుదేవి దేవతాయ నమః ఈ వేదోక్తంగా ఆత్మరస్ నమస్కారాన్ని సమర్పయామి అలా వేసేయండమ్మా ఈ సంకల్పం అనుకుంటే నా కదలకండి అయింది పళ్ళెం కదలకుండా జాయిగా దేవుడికి అభిదానకూడదు దేవుడికి అభిదానకూడదు అక్షింతలు వేసినా దేవుడికి అభిగలుగుతాయట అందుకని పువ్వుతోనే పూజ చేయమన్నాడు అక్షింతలు వేయకపోతే పంట ఉండదట అందుకని అక్షింతలు వేస్తున్నందుకు దయాదేవ పరిపూర్ణం తదాపితే పూజా ఫలితం సర్వం ఉత్తర గణపతి స్వామి దేవతాత్మస్తు తదనంతరేణ మమ కుటుంబాభివృద్ధిస్తు తదనంతరేణ సర్వే జన సుఖభవంతాత్మస్తు తదనంతరేణ సమస్త జీవ కుటుంబ అభివృద్ధి సహిత సమస్త మానుష్య పుత్రస్య పుత్రికస్య అభివృద్ధిరస్తు మమ పుత్రికా పుత్రస్య అభివృద్ధిరస్తు అలా ఈ పుత్రులు అంటే పుత్రిక అంటే పుత్రిక అమ్మా అన్యోన్య దాంపత్య యోగ్యత సహిత పుత్రేణ దినదిన అభివృద్ధ్యర్థం పుత్రికేణ దినదిన అభివృద్ధ్యర్థం లోక శాంత్యర్థం విశ్వ కళ్యాణార్థం మమ శరీర
సర్వ రుగ్మదోష నివృత్త్యర్థం కొత్త గణపతి దేవతా ప్రసాదం శిరసాగృన్నామి అలా చేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లు కొంచెం అలాగా 3 ఉన్నాయి అంటే స్వామి వారి పూజ పక్క. ఎప్పుడు కూడా మనం ఇంత ప్రసాదాలు చాలా మంది పెడుతుంటారు పూజ చేసి. ఏ ప్రసాదం ఎక్కడ పెట్టాలో ఎవరో తెలియదండి. ఇంత వండికి అంత దేవుడికి పెరిగి చూపించి మనం తినేస్తున్నామండి. అందులో ఏదంటే దేవుడికి ఇచ్చేది మళ్ళీ మనం తినేస్తాం కదా. ఎందుకంటే 2 ప్లేట్లలో ప్రసాదం చేయాలి. ఎప్పుడు మనకు ఒకటి ఉన్నాయండి, అన్ని 2 కదండి. కానీ మనం ప్రసాదం మాత్రం ఒక దాంట్లో పెడతాం. పార్వదేవదే హర మహాదేవ. అలా మెల్లిగా పెట్టండి. అంతే. ఇలా 5 అడుగులు అంతా ఇది పక్కన పెట్టండి. ఏ పని జాగ్రత్త చూసుకోండి బాబు. తాంబాలం కూర్చోండి. కళ్యాణాన్ని పేరు మీద కూర్చున్న వాళ్ళు తాంబాలం ఇస్తారు. కూర్చోండి. రావాలి వాలంటీర్స్. కూర్చోండి. ఓం విహవేశ్వస్తమయంద్రస్థానాస్తనవం విషేమ ముఖ్యన్నమందాం రజసశ్చదస్రస్వయాధ్యక్షేణ మృతనాజయేమ మమదేవా విహవే సంత సర్వ ఇంద్రావందో మృతో విష్ణురగ్నిః మమాంతరిక్షమృగోపమస్తమశ్యం వాతః పవదాంగామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయుగంధాం మయ్యాసేరస్తమయి దేవహోదిః దైవ్యాహోతారావరసందపూర్వేదష్టాస్యామదనవాసమీనాః సత్యం యజంతు మమ యాని హవ్యాకోదస్తత్యామనసామేऽस्तु ఏనామానికాం కథమచ్చనాహం విశ్వే దేవాసోऽధిరోచదామి. బొట్లేళ్ళంతా బొట్టు పెట్టుకోండి. దేవేం రాజనంత దేవాస్తాం విశ్వరూపాః పశువా వదంతి సామత్వాస్తు సూర్యాదినామానాం గ్రహాణాం మానవజీవలప్రసాదసిద్ధిరస్తు సవాయే నమః. అందరూ కూడా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. ఆదమ పూజ్యో గణాధిప. తర్వాత మీ కులదేవతకి ఇష్టదేవత గ్రామదేవ సమస్త దేవతలకు దండం పెట్టుకోండి. మహాగణాధిపతి నమః. ప్రార్థన నమస్కారం. తాంబూలం అక్కడ పెట్టండి. అక్కడ పెట్టండి. తాంబూలదామహం సంప్రదే నమః. కూర్చోండి. అమ్మ అక్షరం వేస్తే అందరూ చేసేయండి. అయం మహాప్తస్తు మహాప్తస్తు సూర్యాదినామానం ఆనుగోళ్యుల ప్రసాద సిద్ధిరస్తు. అయ్యా పంచపాత్రలు తీసుకుని నీళ్లు పోసి తాగండి. మగవారు ఆజన్య నీళ్లు తాగండి. ఇచ్చారా? కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. అందరూ నీళ్లు తాగాలి. మాధవాయ స్వాహ, గోవిందాయ 3 సార్లు తాగండి. దాహంగా ఉందని ఎక్కువ తాగే కూడా చేకట్టుకోండి. 4వసారి గోవిందాయ 3 నీళ్ళు కలపండి. గోవింద మాధవ. దాని మీ దగ్గరికి అక్షరాలు ఉన్నాయా? కొంచెం అక్షరాలు ఎన్ని పెట్టినారా? అమ్మ వాళ్ళందరికీ అక్షరాలు ఇచ్చారా? కొంచెం అక్షరాలు తీసుకుని వినాయకుడు పూజ చేయండి. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. అందరూ ఆపదో నాశయ నాశయ సంపదో వర్ధయ వర్ధయ. ఓం గం గణపతయే నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అక్షరుగా మీ ఆడలు చతుర్భక్షే చతుర్భ్యాం వాసరాః. భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణీయాంగన విశేష దీపాలను వెలిగించమని ఉన్నవాళ్ళు వెలిగించి రాజు ఇక్కడ వెలుగుతాం. దండం పెట్టేమని వచ్చారా? వాళ్ళకి దీపం ఇచ్చారా? విజయనానందం వెలిగించమని. విజయనానందం ప్రాలుగణమాసే సిద్ధే బుద్ధే సమేత మహాకల స్వామి నామదేశ్య ధర్మపత్ని సమేతస్య లోక కళ్యాణార్థం భక్తవృందై సంకల్ప మనోభీష్టఫలసిద్ధ్యర్థం సిద్ధి గణపతి దేవత సిద్ధే బుద్ధి సమేత శ్రీ మహాగణపతి కళ్యాణ మహోత్సవాంగత్వేన నియమదేశమానానాం దత్తద్గోత్రాణాం దత్తనామధేయానాం ఆయురారోగ్య భోగభాగ్య ప్రాప్తి సిద్ధ్యర్థం అస్య యజమానస్య గోత్రస్య అయ మీ గోత్రం బాబు గారు అత్యసగోత్రస్య మీ పేరు కామేశ్వర శ్రమనామదేశ్య ధర్మపతినమేశ్య అత్యసగోత్రస్య కామేశ్వర శ్రమనామదేశ్య ధర్మపతినమేశ్య బాలాత్రిపుష్పనామదేవస్య దేక్షసమంగ్రభావాత్యర్థం రేచర్ల గోత్రస్య వేణవేంకటసత్యనారాయణమూర్తినామదేశ్య ధర్మపతినమేశ్య అనంతలక్ష్మి నామదేవస్య సౌభాగ్యసిద్ధ్యర్థం. కానీ మీరు వైద్యబాలగోత్రస్య సతీష్ నామదేవస్య ధర్మపతి సమేతస్య ఉషా నామదేవస్య దీర్ఘసమగ్రభావాత్యర్థం. నాగులగోత్రస్య భానోజనామదేవస్య ధర్మపతి సమేతస్య
వెంకటలక్ష్మీ నామదేవత సౌభాగ్యసిద్ధ్యర్థం శ్రీ మహామన్గోత్రస్య వెంకట సత్య రవీంద్రనాథామదేవస్య ధర్మపతిదేవస్య సుజాతా నామదేవస్య సౌభాగ్యసిద్ధ్యర్థం కిరణ్ కుమార్ నామదేవస్య శ్రీ రమాకాంత నామదేవస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం రజితా నామదేవత్యాః ఋత్విక్శాస్త్రనామదేవస్య అంతేనండి కౌంసపాత్రస్య దినకరం నామదేవస్య సౌజన్యా నామదేవత్యాః శ్రీ గాయత్రి నామదేవత్యాః అస్మాకం సకుటుంబానాం పిల్లల పేర్లు సురేంద్ర నామదేవస్య నిఖిల్ నామదేవస్య ఆయుష్యారోగ్యర్థం ఆయా చెప్పండి అతిమణి సుగోత్రస్య శ్రీనివాస నామదేవస్య వనజాక్ష నామదేవస్య శ్యామ్ నామదేవస్య పావన వీరేంద్ర నామదేవస్య అస్మాకం కుటుంబానాం సంధ్యా నామదేవస్య సహ కుటుంబానాం క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ గురుదేవత గురుపత్ని అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన మమ గృహజన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతర కృత పాప క్షయార్థం కాయక వాచక మానసిక సాంసారిక తాపత్రయ నివృత్తి సిద్ధ్యర్థం నష్టధన ప్రాప్తి సిద్ధ్యర్థం రుణ విమోచన సిద్ధ్యర్థం సమస్త శత్రుపీడ రుణపీడ గ్రహపీడ నరఘోష నివారణార్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా స్థిరలక్ష్మి నిత్యనివాస సిద్ధ్యర్థం వ్యాపార ఉద్యోగ వ్యవసాయ వాణిజ్య అభివృద్ధి సిద్ధ్యర్థం అతిథి వనవాళ్ళు చెప్పండి మమ మీరు చెప్పకండి అయిన వాళ్ళు చెప్పండి మమ పాణిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం ఆనుకూల్య వర వధువు ప్రాప్తి సిద్ధ్యర్థం నాగదోష సుబ్రహ్మణ్య దోష ద్విసర్ప కాలనాగ సర్ప దోష నివృత్తి సిద్ధ్యర్థం కాలసర్పాది సమస్త దోష నవనాగ దోష నివృత్తి సిద్ధ్యర్థం కదలిక వంజ బదలిక వంజ సమస్త దోష పరిహారార్థం కుజగ్రహ దోష నివారణార్థం అతిశీఘ్రమేవ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం పాణిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన తత్తు దేవతాః ప్రార్థన నమస్కార సమయే గణపతి పూజాం కరిష్యే. నీటిలో వెలుగుంచండి. కలసే కల్లపుష్పాక్షరేరభ్యర్థ బొట్టు పెట్టేశారు. పంచమాత్ర బృహస్పతి నర్మదేశం కావేరే జలేసుకుని సన్నిధంగులు అందులో ఉన్న తమలపాకు దాని పుష్పంగా నీళ్లు తీసుకుని మీ నెత్తి మీద చల్లుకోండి. మీ ఆడవారికి చల్లండి, మీ పిల్లలకు చల్లండి. ఇక్కడ ఉంటేనే అమెరికాలో ఉంటే కొరియల్లో పంపించాలి. కలసమే చల్లండి. కలసోదకనాశనం వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుటుంబే దేవ సర్వ కార్యేషు మమ కార్యేషు సర్వదా. మీ కోరికలు ఏమున్నాయో ఎవరికి చెప్పకూడదు. మనసులో దండబెట్టి వినాయకుడికి చెప్పేయండి. అలాగా గణపతి చెప్పిన చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. గురుగారు ఇక్కడే ఉన్నారు, ముందు లాగేశారు మ్యాగ్నెట్ అంతా. గణపతి దేవతాభ్యమ పూజ అత్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి, శుద్ధారక స్థానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. ఆ వహిష్టాన యోగవస్థాన వర్జత సాధన మధ్యలో చెప్పకుండా వచ్చినాడు కదా.
రాయి ఇవ్వడం కాదు మీకు ఆయన హలో ఇవాళ మంగళవారం ఆయన స్పెషల్ ఇవ్వాలా మీరు వెళ్ళకండి కళ్యాణి కదా అందరూ చెప్పండి సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి స్వామినే నమః యథాశక్తి షోడశ నామభి పూజాం సమర్పయామి. అగరత్తులు వెలిగించండి. పగ చూపించాక సూర్యనారాయణమతికి ధనం పెట్టండి. చెప్పండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంత మహేశ్వరం అస్తమానహం స్వయం విష్ణు ఆదిదేవ దివాకరః. సూర్యనారాయణమతి పైన పైకి కలగలుగుతాం. ధనం పెట్టుకోండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అరసవిల్లి నివాసాయ నమః. ప్రార్థన నమస్కారంలో అగరత్తులు ఇచ్చేయండి. తీసేయాలి పట్టుకు అగరత్తులు పంపిణీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నాగరాజాయ నమః. సర్పదేవతాభ్యో నమః. పుట్ట చుట్టలు వేసే నవనాగదేవతాభ్యో నమః. సమాగ్రాపయామి. ధనం పెట్టుకోండి. ఏతే పత్ర పుష్పదేవదాంబలా తల్లి వినాయకుడి పెట్టండి. అరటిపండు పెట్టారా? ఏం చేయాలండి? ఓం ప్రోక్ష్యామృత్య. అయ్యా కామేష్ గారు ఏం చేయాలండి? ఓం వర్ధవస్వ తత్సదురు ఏమండి మీ వారి ఎలా పట్టుకోండి. ఆఫీసర్ గారిలా చూస్తే ఒకరు ఇద్దరు పుణ్యాదులు పంచుకోవాలి. ఓం వర్ధవస్వ తత్సదురు రేణ్యమర్గో దేవస్థం భ్రణాయ స్మః. ఓం భవాయ స్మః. ఓం యానాయ స్మః. ఓం మదాయ స్మః. ఓం సమానాయ స్మః. నీలాయ సార్ కింద పెట్టండి. దక్షిణ దేవాన్ని సమర్పయామి. అమృతాభిధానం సమర్పయామి. హస్తాభక్షాలయామి. పాదాభక్షాలయామి. శుద్ధాన్ని శ్రీకృష్ణాన్ని భవంతు. ఆరు చూపించి నీళ్లు పెట్టి కింద పెట్టి కళకత్తులు భక్తులందరూ చూపించండి. ఆనందకర్పూర్ణిరాజనందరసయామి. శుద్ధాన్ని గోవిందా గోవింద గణేష్ మహారాజుకి పార్వతీపదే హర హర మహాదేవ. పార్వతీ తనయుడికి గణాక్ష గణపతి స్వామీజీకి జానగణపతి మహాస్వామి వారికి కళ ఏమండి. లీడర్లు పెట్టారా? అందరూ చూపించండి. మీరు దండం పెట్టుకోండి. అందరూ దండం పెట్టుకోండి అమ్మా. అలా చూపించండి. ఆడియన్స్ అందరికీ చూపించాలి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వేసి నుంచని రెండు చివరి పెట్టిన వాళ్ళు మానేయండి. ఓం మౌంజీ నమస్కారం సమర్పయామి. మౌంజీ పేట మీద కూర్చున్న వాళ్ళందరూ గుంజలు తీయాలి. 5 వేసి పెళ్ళి వాళ్ళు 5 వేసి తీయాలి. 8 కూడా తీయచ్చు. మీ ఛాన్స్ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు మమ కార్యేషు సర్వదా సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. మీరంతా ఆగండి. పెళ్లి అవసరాలు చెప్తారు. చెప్పండి. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం రూపం దేహి జయం దేహి. స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మీరు ఎలాంటి వరుడు ఎలాంటి వధువు కావాలో అటువంటి వాళ్ళు రావాలని దండం పెట్టుకోండి. మీ కోరిక తెల్లగా చూడాలని తొందరగా దేవుడు వేసి దండం పెట్టుకోండి. దక్షిణ అదేనా? మంత్రపుష్పం సమర్పయామి. కూర్చున్న దంపతులు అక్షలు పట్టుకుని కళ్ళు మూసుకుని స్నానం చుట్టూ కాని భాగంలో వినాయక గుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా దండం పెట్టుకోవాలి. మనస్సు అక్కడికి వెళ్ళిపోవాలి. ప్లేట్ లో వెళ్తుంది మనస్సు. దండం పెట్టుకోండి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని నాకేసి అందరికీ చూడకండి. కాని కాదు బాబా దానపడుస్తు లక్ష్మ దేవదేవాపో హంబాబ బ్రహ్మహంబాబాహి మాంసం యాదేవాసన గలవత్సరంజరాసున్నాస్మే లక్ష గణాధిపా దేవుడు వేసే ఆత్మవృక్ష నమస్కారాలు సమర్పయామి. అక్షంలో ఏముంటే అవి అని సమస్త అంధులుగా శక్త్యాభుజాలు వృత్యాభుజాలు దైవ్యాభుజాలు రాజాభుజాలు ఒకసారి సన్నాయికాశలు పెట్టండి. రాజ్యం సమర్పయామి. పెట్టండి. నమస్కారాలు సమర్పయామి. బాబు సార్ సన్నాయికాశలు పెట్టి దేవుడి పుష్పం తీసుకోండి. కళ్ళ పెట్టుకోమ్మ. ఆడవారు కళ్ళ పెట్టుకోండి. అక్షలు తీసుకుని మగవాళ్ళు ఎక్కడ తీసుకోండి. లేకపోతే షోలో పెట్టుకోండి. లైట్ వెయిట్ పుష్పాలు తీసుకోండి. జోలు పెట్టుకునే వాళ్ళు. గణపతి ప్రసాదం దరసాగృహామి.
ఆ వినాయకుడి పళ్ళు అలా పైకెత్తండి. యజ్ఞేన యజ్ఞమేజంత దేవాః దేహనాయకం మహిమానస్తీ గణపతి యథాస్థానోద్వాసయామి. చాలు ఇంకా మహాగణపతి దేవతాభ్యం మూడు కలసలను వేసాక గణేష్ గారు కుడి చేయి మూడు కలసలు ఎలా వేయండి. శివావస్థలు మీరు కూడా మగవాళ్ళు అలా ముట్టుకోండి. చేయి చూపించిన కలసల మీద అంత మగవారు అక్కడే చేయి అలా పైన పైన కలసలు ముట్టుకోండి. లేకపోతే ఆ గురువు గారు ముట్టుకోండి. చాలు చేయి చేసేయండి. మళ్ళీ అదే చేయి గుడి పెట్టుకోవాలి. కుడి చెయ్య మీరు అందరూ. అయ్యా మీరు కూడా గణేష్ గారు గుడి మీద మళ్ళీ పెట్టండి కలసల మీద. శివావస్థంతో చేయి తీసేయండి. మళ్ళీ తీసేయండి. తల మీద పెట్టుకోండి. అక్షరంజ మళ్ళీ అక్కడ పెట్టండి కలస మీద. అక్షరంజాస్తూ చాలు ధనం పెట్టుకోండి. గణేష్ గారు అక్షరం పూర్తి చేయండి. ధనం పెట్టండి. తమ అమోంగారమాది పుణ్యం పుణ్యాహమాదిష్యే. నేను ఆడవారిని నీళ్లు పోయమనండి మీ చేతిలో. ఆ కలసలో పెట్టండి. అక్షరం నీళ్ళను పుణ్యం పుణ్యాహమాదిష్యే. ఆయన ఒక్కరు చాలమ్మా. కలసలో వేసేయండి. మీరు ఈ కలస తీసుకోండి. కుడి చేయి కలస ఇది ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేయి పైన మూతం వేయండి. ఎడం చేతిలో అరిచేతులు ఎలా పెట్టుకుని కుడి చేయి పైన మూతం వేసి ఆకు కసు ద్వారా రాసు ఎదురుకున్న దేవుడి దగ్గర ఉన్న కలసలో పడుతూ ఉండాలి. నీళ్లు పడుతూ ఉండాలి. అలాగా శాంతి రస్తు వస్తు రస్తు దృష్టి రస్తు వృద్ధిరస్తు విక్రమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థంకరమాస్తు కర్మ సముద్రస్తు పత్ర సముద్రస్తు వేద సముద్రస్తు శాస్త్ర సముద్రస్తు ధన ధాన్య సముద్రస్తు ఈశాన్యం. ఈశాన్యములుగా పక్కకు పోయిన కలసగా ఆ పక్కన పోయిన ఒక చుక్క ఈశాన్యం బహిర్దేశారి శరణస్తు ఎప్ప బృందత్వస్తు గౌరాణి. మీ చెంబు కిందే ఒకసారి నీళ్లు పోయాలా. శ్యామ్జో గౌరాణి చాలండి. మళ్ళీ కలసలు పోయండి. నీళ్లు పోయాలి. శ్యామ్యంతో ఘోరాణి శ్యామ్యంతో ఇది ఆ శుభాన్ని వర్తంతాం. శుభాతమస్తుంది శుభాభోషదేస్తుంది శుభాపనస్పదేస్తుంది అహోరాత్రే శ్రేయస్యం హర్షశ్చందాగుస్యాచార్య వేదాయజ్ఞ దక్షిణాశ్చప్రేందాం బ్రహ్మజ బ్రాహ్మణాశ్చప్రేందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చప్రేందాం శ్రద్ధామేదే ప్రియతాం ప్రీతాం భగవాన్ నారాయణ ప్రీతాం భగవాన్ స్వామి మహాసేన ప్రీతాం భగవాన్ పితామహ ప్రీతాం భగవాన్ వృద్ధామహ సత్యాయేతాశస్కందు పుణ్యః కాలావాచ్యందాం వాచ్యాచి ప్రత్యుర్వైయాజ్య పుణ్యాం లక్ష్మీం సంభావైదే పుణ్యాం లక్ష్మీం సంస్కృతే యత్పుణ్యం నక్షత్రం తద్భక్తుర్వేదోపపుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నైదే యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ గురువేదయత్యాది స్యాత్. ఎంత పెట్టేయండి అలాగా. రెండు అక్షరం చేతపుచ్చుకోండి. అందరూ చెప్పండి. మహీయం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మదే స్వస్తి భవంతు భ్రవంతు. మీ దగ్గర ఉన్న అక్షరంలో ఆ అమ్మవారి మీద అయ్యవారి మీద వేసి పాదాల మీద వేసి దాన్ని పెట్టుకోండి. కలస మీద వేసినా పర్లేదు. అలా వేసేయండి. ఆయుష్మదే స్వస్తి స్వస్తి భవంతు భ్రవంతు స్వస్తి. అయ్యా కుడి చేయి పిల్ల పట్టుకోండి. కుడి చేయి పైకి రావాలి. రెండు చేతులు రెండు కలసలు పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. కింద చెప్పకండి చెప్పేదాకా గట్టిగా పట్టుకోండి. లేపాలి పైకి తీయండి. పెడగొట్టేయండి. కళ్ళగద్దుకోండి. మీరు కూడా అందరూ కనబెట్టుకోండి. బోలో గణేష్ మహారాజుకి. అయ్యా మీ గోత్రం పేరు ఈ పేట మీద కూర్చున్న వాళ్ళందరూ చెప్పుకోండి. అలా నీరు పోయిన బాబు గోత్రాభివృద్ధిరస్తు. హరిదశ గోత్రం కదండి మీది. హరిదశ గోత్రాభివృద్ధిరస్తు సర్వసముద్ధిరస్తు. ఎలా చేశారు అలా పెట్టేయండి. మీ గోత్రం మీరు చెప్పుకున్నారు బాబు ఒకసారి. కుడి చేపెట్టి వాళ్ళ బయట పెట్టి పెట్టేయండి. సర్వసముద్ర రాజా ప్రమణాభిపునాదమ జాతవేదామోర్జాపునాదు. ఆ కలస మీద దేవుడి మీద లైట్ గా జల్లేలా పడేలా వేయండి. అమ్మ దీపంలో చవన చూడాలి చూడమ్మా. కొంచెం వేయాలమ్మ చూడు. అయ్యా అందరూ చెప్పండి. శుభకం శుభం ఓం శాంతి సర్వారిష్ట శాంతి రస్తు. ఆ కలస నీళ్ళు తీసేయండి. అలా బయటికి పంపించేయండి. బాబు త్రిమూర్తులు లోకేష్ ఇలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు. ఆ దంపతులు పొట్టలు పోతాయి. అది స్థలం బాగుంది.
తోటంతా చెల్లండి మన గుడి కట్టే స్థలం కళ్యాణ మహోత్సవ అంగత్వేన సర్వరక్షార్థం రక్షాబంధన సహిత యజ్ఞోపవేద పూజాం కరిష్యే నీటిలో వేయమంటండి నారసింహాచ్యుతాజార్థోపేంద్రే విష్ణాయ మహా శ్రీకృష్ణ బ్రహ్మణే నమః సిద్ధేవ బుద్ధే సమేత శ్రీ మహాగణపస్వామి దేవత కళ్యాణాంగత్వేన రక్షాబంధన దేవతా సహిత యజ్ఞోపదేవతాభ్యో ధనమిటండి కుంకుమ పసుపు వేసుకోండి సౌభాగ్యం ఆడవాళ్ళు వేసి నమస్కారం ఏదో సౌభాగ్యం సమర్పయామి సత్సద్రవర్గో దేవతమేదేయాద సత్యనభాయ స్వాహవం యాయ స్వాహవం రాయ స్వాహవం ధమాయ స్వాహం జీవదేవాన్ సమర్పయామి అమృతాభిధానోత్తరాన్ సమర్పయామి రస్తావృక్షాలేవ బాధావృక్షాలను ఉద్ధారణ సమర్పయామి అందులో దళగచ్చల ప్రవేశాలు పెట్టండి ఉన్నాయా ఇగో తాంబోలజనాథ బ్రహ్మ తీసుకో తాం దాతాధాతృణాం భవనస్య హస్పతిర్దేవకం సవితంకవన ఇగో తీసుకోండి తాంబోలజనాథం సవర్ణ మంత్రపుష్పం నమస్కార సర్వవిచారపజాసోపనామ దేవదేవస్య ఆనందానంద భోగోస్తు బ్రహ్మ ప్రావాదిష్మతన్నామాహాసేతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞస్తకలం బోలో గణేష్ మహారాజుకి. అయ్యా మీరు సాయంత్రం పుష్పం తీసుకోండి, అక్షరం తీసుకోండి, సెలబ్రేట్ తీసుకోండి, మన వినాయకుడి దగ్గర పెట్టండి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనామవస్త్రవస్తమం జ్యేష్ఠరాగ్రయే వరవరద సర్వజనం ఏవ సమానయ స్వాహా. శ్రీ మహాగణపతి స్వామి నమః. ఇహ ప్రాణసర్వజనం దష్టందనగా అసమే దేవస్వాసక్షప్ర ప్రాణమహినాదేహవాగం యాక్పస్యేన సౌరవచరం ధనమదే ప్రణయాస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణయ దేవతా స్థానముపేదే అలవదే ధనమెట్టుకోండి. మహాగణపతి స్వామి నమః. అక్కడ పెట్టేయండి. ప్రాణ ప్రతిష్ట అక్షరం వేయండి. ప్రాణ ప్రతిష్ట బ్రహ్మోర్త శుభమహాత్త అష్టమాన్ని గడ్డలుగా అలా కొట్టే కట్టమని కొట్టు. మహాగణపతి స్వామి మగపిల్లి వారు అక్కడ పూజ చేయండి. తర్వాత ఆడపిల్లి వారికి ఉండండి, ఛాన్స్ ఇస్తాం. మహాగణపతి స్వామి మహా పూజ చేయండి. బాబు ఉద్యోగామి ఆవాహయామి నవరత్న మహాగణాధిపతే నమః. అందరూ చూపించే భక్తుల్లో కానీ యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపదేన సహజంగస్తు గురికి జాత యజ్ఞోపవేత ధారణ మహాత్తస్సు మహాత్తాస్తు ధనమే అక్షర చేసి ధనం పెట్టుకోండి. కంగాలు కూడా కట్టే మీరమ్మా ఆడపిల్లి వారు మీరు ఒక అన్నం తీసుకుని మీరు ఒక అన్నం తీసుకుని కావండి. మీరు ఒక అన్నం కంకణధారణ మహాత్తస్సు మహాత్తాస్తు భక్తాక్షత్రవద్భక్తవిష్ణయం పుష్పభోజస్సు వదమగ్రవేణం రస్వామేన పంచదశేన మధ్యపదం వాదేన సకలేన వక్షం గురువు పత్రం చూపించి అందరికీ స్వామివారికి కంకణధారణ చెబుతాం. నమస్కారం ధనమివ్వండి. సాంబారాన్ని ఇక మీరు ఇక్కడ ఈ దర్శనం మీరు పూజ చేయండి. ఆడపిల్ల వారు ఇక్కడ పూజ చేయండి. రెండు పార్టీలు కదా. అక్షరాన్ని సౌభాగ్యం సమర్పయామి. అటువైపు ఇచ్చేనమ్మని సిద్ధిదేవి కవదేవులాన్ని నివేదన గురించి నీళ్ళు పెట్టిన దేవదేవామి అక్షరవేసి ధనం పెట్టుకోండి. బుద్ధి దేవి అక్కడ కలిసి పెట్టండి. సమర్పయామి. చాలండి. వస్త్రాదం కంఠగాతం ఆభరణం అలంకారం సౌభాగ్యం సమర్పయామి. లోపమాంకరాలే అర్చపడి ప్రచోదయామృతమస్తు బుద్ధిదేవ్య మహారంభాపరాన్ని ఓం సమాన స్వాహ